If you want to perform any mouse operations on the application, you have to use the trigger command. అసలు ట్రిగ్గర్ అంటే ఏంటి, ట్రిగ్గరింగ్ అంటే ఏంటి? సపోజ్ ఫస్ట్ నీకు మౌస్ ఆపరేషన్స్ చేయాలి అంటే మీకు ఫస్ట్ దాంట్లో ఉన్న పారామీటర్స్ ఏంటో తెలియాలి. ఆ పారామీటర్స్ ఏమున్నాయో చూద్దాం. సపోజ్ cy డాట్, ఓకే. సో సపోజ్ ఇప్పుడు ఇదే ప్రాపర్టీ, ఇదే ఎలిమెంట్ తీసుకుందాం. మౌస్ ఆపరేషన్స్ మనకు జనరల్గా ఏముంటాయి చూద్దాం. సో ఇక్కడ చూడు, మౌస్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి. మౌస్ డౌన్, ఓకే, మౌస్ అప్, మౌస్ ఓవర్. మనం మ్యాక్స్ ఇవే వాడతాం. ఏంటి మౌస్ అప్, మౌస్ డౌన్, మౌస్ ఓవర్. మౌస్ ఓవర్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ మీద, ఇప్పుడు సపోజ్ నాకు ఈ అప్లికేషన్ ఉంది, ఓకే, డెమో షాప్ అనే అప్లికేషన్ ఉంది, ఓకే. నేను మౌస్ ఓవర్ అంటే ఏంటి? ఇలా మౌస్ తీసుకుని దీని మీద పెట్టడం, ఇమేజ్ మీద పెట్టడం, దాన్ని ఏమంట? మౌస్ ఓవర్ అంట. అలా మౌస్ ఓవర్ పెట్టడం వల్ల ఏమవుతుంది మీరు అడగచ్చు. సార్ ఇప్పుడు కొన్ని చోట్ల అప్లికేషన్ ఎలా ఉంటుందంటే ఇలా మౌస్ పెట్టగానే అలా ఇలా వస్తుంది, వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు నీకు ఆ వాల్యూస్ కావాలంటే నువ్వేం చేయాలి? మౌస్ ఓవర్ చేయాలి. ఏం చేయాలి? మౌస్ ఓవర్. దాన్ని ఏమంటే మౌస్ ఓవర్ అంట. ఇంకోటి మౌస్ అప్, మౌస్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? అప్ అది కానీ దాని మీనింగ్ అని కాదు. దానికి డిఫరెంట్ ఉంది. దానికి ఏమంటామంటే స్క్రాల్ అప్, స్క్రాల్ టు టాప్, స్క్రాల్ టు బాటమ్. ఒక పేజ్ లో, ఓకే, ఒక స్క్రీన్ లో ఐ వాంట్ టు పర్ఫార్మ్ ద ఎనీ స్క్రాల్ ఆపరేషన్స్. ఐ వాంట్ టు పర్ఫార్మ్ ద ఎనీ స్క్రాల్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఇది ఏంటి? టాప్ కదా, టాప్ లో నేను లోగో ఉందో వెరిఫై చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం రాశానంటే బాటమ్ లో ఏదన్నా ఇక్కడున్న వాల్యూస్ లో ఏదో ఒకటి, సపోజ్ ఇదే అనుకో, ఈ వాల్యూ ఉందో లేదో వెరిఫై చేయమని అంటున్నా, ఓకే. ఓకేనా? అప్పుడేమవుతుంది, నీకు ఆటోమేషన్ చేసినప్పుడు నీకు ఇలా ఉందనుకో, ఇది వెరిఫై చేస్తుంది. ఎందుకు? బై డిఫాల్ట్ ఇక్కడే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఈ బాటమ్ లో ఆ వాల్యూ చెక్ అనేది ఎలా వస్తుంది? అది కావాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు రైట్ ద కమాండ్. బాటమ్ లో ఆ ఎలిమెంట్ ఉందా లేదా చూసి చెప్పమంటుంది. అప్పుడు ఏమవుతుంది, స్క్రీన్ ఆటోమేటిక్ గా డౌన్కి వెళ్తుంది. డౌన్కి వచ్చి ఇక్కడ నీకు హైట్ అవుతుంది, ఈ వాల్యూ అనేది హైట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ మీరు అర్థమవుతుందా? అంటే ఏంటి స్క్రాల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? పైకి కిందికి, ఓకేనా. నెక్స్ట్ ట్రిగ్గర్ అంటే జస్ట్ మౌస్ ఓవర్ ఆపరేషన్స్, ఓకే. ఇక్కడ మౌస్ అప్, మౌస్ డౌన్ పెట్టడం అనేది ఏంటంటే ట్రిగ్గర్. మౌస్ అప్ సెంటర్ అన్న, ఈ సెంటర్, బాటమ్, రైట్ ఇవన్నీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా చెప్పాలి, లైక్ ఇదే అప్లికేషన్. ఇప్పుడు ఇది అప్లికేషన్ కదా, దీంట్లో సెంటర్ ఏంటి? ఇది సెంటర్ కదా, ఇది రైట్, ఇది లెఫ్ట్, టాప్, బాటమ్, ఓకే. సెంటర్, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ కదా. ఈ కార్నర్ ఏంటి? ఈ కార్నర్ ఏమంటాం? రెండు కలిపి ఉన్నాయి, బాటమ్ ఉంది, లెఫ్ట్ టాప్, లెఫ్ట్ టాప్, లెఫ్ట్ బాటమ్. ఇదేంటి? రైట్, రైట్ టాప్, రైట్ బాటమ్, ఓకేనా. రైట్ టాప్, రైట్ బాటమ్. సో మనం ఈ విధంగా ఆపరేషన్స్ అనేది రాసుకుంటాం. ఇప్పుడు ఇది చూస్తే మీరు సో ఇక్కడ చూడండి, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, ఓకే. సెంటర్ లెఫ్ట్, రైట్, టాప్ లెఫ్ట్, టాప్ రైట్. అంటే నువ్వు ఒక ఆబ్జెక్ట్ ని ఎక్కడ క్లిక్ చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు కొన్ని అప్లికేషన్లు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఇలా బాక్స్ ఉంది కదా,
ఇప్పుడు ఈ బాక్స్ నువ్వు ఎక్కడ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది, మిడిల్లో క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇదేంటి బాక్స్ సెంటర్ ఏంటి? ఇది సెంటర్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది టాప్ లెఫ్ట్, లెఫ్ట్ టాప్, లెఫ్ట్ బాటమ్. ఇదేంటి ఈ బాక్స్ని ఒక పేజ్ అనుకోండి. ఓకే, కొన్ని బటన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మాత్రమే క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి, కొన్ని బటన్స్ సెంటర్లో క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుతాయి. అంటే డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ అండి, డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. ఓకే, సో నేను దీనికి ఏం రాసుకునే అవసరం లేదు, జస్ట్ ఈ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి క్లిక్ చేస్తే రాదు డైరెక్ట్గా. కానీ అలాంటి వాటికి రాయాలి అంటే మనం ఎట్లా రాసుకోవాలి? కమాండ్ ఇలా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ నువ్వేం పెడతావు? జస్ట్ బాటమ్ లెఫ్టా, రైటా, సెంటరా అనేది ఇక్కడ పెట్టుకుంటాం. అంతే. అర్థమైంది సార్ చెప్పింది? అర్థమైందా? నేను డౌటా? కమాండ్ ఇది రాసుకోవాలి అంతే కదా సార్, ట్రిగర్ అని. ఆ మిగతాదంతా మన ఆన్సర్ తెచ్చుకుంటాం. అంటే అనేది మన ఆడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకుంటాం. ఈ ఎలిమెంట్ అయితే ఇన్స్పెక్ట్ చేసుకుంటాము. ఎలిమెంట్ తర్వాత నువ్వు ట్రిగ్గర్ చేస్తున్నావా, స్క్రాల్ టు చేస్తున్నావా అనేది చేస్తాం. స్క్రాల్ అప్, స్క్రాల్ డౌన్. అర్థమైందా? ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది నాకు టాప్లో ఉంది, అందుకే నేను టాప్ అని పెట్టాను. నాకు ఈ ఎలిమెంట్ ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? బాటంలో ఉంది. నేను చెప్తున్నా టూల్కి అది బాటంలో ఉంది. దాన్ని చూడు, ఎన్సూర్ స్క్రాలబుల్ ఫాల్స్. ఇది నేను ట్రూ పెట్టాను అనుకో అవ్వదు, ఫాల్స్ పెట్టాను అనమాట. ఇది ఒక జస్ట్ కమాండ్, ఇది నాకు కూడా తెలియదు. నేను అది చూస్తే నాకు ఎర్రర్ రాసింది. ఓకే, ఇప్పుడు నేను తీసేసాను అనుకో, ఇప్పుడు చూడు ఆటోమేషన్ ఏమవుతుందో. ఇప్పుడు ఏం చేస్తాను? కంట్రోల్ సేవ్ కొడుతున్నా. కంట్రోల్ సేవ్ కొట్టాం కదా, ఇప్పుడు దీన్ని ఆటోమేషన్ చేసాం అనుకో. అది ఓపెన్ అయిందంటే మళ్ళీ క్లోజ్ చేయాలి. చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది? స్క్రాల్ టు దగ్గర ఎర్రర్ వచ్చింది. వాడు ఇక్కడ సొల్యూషన్ ఏమి ఇచ్చాడు దానికి? మేక్ షూర్ యు ఆర్ టార్గెటింగ్ ద కరెక్ట్ ఎలిమెంట్ ఆర్ యూజ్ ద, ఇది యూజ్ చేయమంటున్నాడు. ఏది? ఎన్షూర్ స్క్రాలబుల్ ఫాల్స్. రాసిన లైన్ కరెక్టే, కాకపోతే అది నువ్వు ఫాల్స్ పెడితే కానీ అది వర్క్ అవ్వదు అంటున్నాడు. చూడు, టు డిసేబుల్ ద స్క్రాలబుల్ చెక్. స్క్రాలబుల్ చెక్ని నేను డిసేబుల్ చేయాలన్నమాట. ఓకే, అది డిసేబుల్ చేయాలంటే వీ హావ్ టు రైట్ ద కమాండ్ లైక్ దిస్. అప్పుడు ఏం చేస్తాం? దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ కోడ్లో కామాతో ఇక్కడ పెట్టేసుకుంటాం. ఓకేనా? అంటే ఎక్కడైతే నేను స్క్రాల్ ఆపరేషన్స్ యూజ్ చేశానో అక్కడ దాన్ని ఫాల్స్ పెట్టుకుంటాను ఆప్షన్. అది ఫాల్స్ పెడితేనే నీకు ఇది స్క్రాల్ పర్ అనేది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది.
ఓకేనా